హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి డిఎస్సిలో సక్సెస్ సాధించకపోవడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మీరు ఈ 3 పాయింట్స్ తూచా తప్పకుండా పాటిస్తే 100% అయితే విజయం అయితే సాధించగలరు. మరి ఆ 3 పాయింట్స్ చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో మీకు 100% క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రాసెస్ కూడా డైలీ 4 or 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక రోజు కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు క్లాసెస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాసుకుంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా 100% అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ అదే రోజే క్లాస్ వినాలా, అదే రోజు ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు. మనము అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. యాక్చువల్ గా అయితే 1200 రూపీస్ ఫీజు ఉంది. బట్ ప్రెసెంట్ 50% డిస్కౌంట్ తో కేవలము 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము, కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మరి ఈ బ్యాచ్ లో జాయిన్ అయిన వారికి రివిజన్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాం. అంటే ఇక్కడ మీకు 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి 60 డేస్ తర్వాత అప్ టు డిఎస్సి వరకు మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఎస్జిటి పర్పస్. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272 8341949272. మీరు ఎప్పుడు వీడియో అబ్జర్వ్ చేసినా కానీ నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఇంకా ఆలోచన చేసుకోవద్దు. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు. నా వాట్సాప్ నెంబర్ 8341949272. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, చాలా మంది ఆస్పిరెంట్స్ డిఎస్సి ప్రిపరేషన్ పరంగా చదువుతూ ఉంటారు. 100% రోజుకు నేను 6 అవర్స్ చదువుతున్నాను, 8 అవర్స్ చదువుతున్నాను, 10 అవర్స్ చదువుతున్నాను. దట్ ఈస్ సెకండరీ. మరి మెయిన్గా నేను చెప్పేటువంటి 3 కీ పాయింట్స్ అనేటివి హైలైట్ చేసుకోండి. ఈ 3 కీ పాయింట్స్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారా లేరా అనేది ఒక్కసారి మీకై మీరే అనాలిసిస్ చేసుకోండి. పక్కాగా మీకు విజయమా అపజయమా అనేది మీలో మీకే తెలుస్తుంది. మరి ఆ 3 కీ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సిలబస్ పైన అవగాహన పెంచుకోవడము. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ చాలా కీలకము. సిలబస్ పైన ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సింది ఏంటి, సిలబస్ పైన పూర్తి అవగాహన పెంచుకోవాలి. అంటే మీరు ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నారా, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారా? మరి ఎస్జిటి ప్రిపేర్ అయితే ఆ ఎస్జిటిలో ఉండేటువంటి సిలబస్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ ఏంటి. మీకు నిన్న క్లియర్గా ఒక వీడియో చేశాను చూడండి, ఇంగ్లీష్కు సంబంధించినటువంటి వీడియో. సో సిలబస్ కాదని పక్కకైతే వెళ్ళరు, బట్ ఆ సిలబస్ షీట్ మీ దగ్గర ఉండాలి. ప్రెసెంట్ అయితే అఫీషియల్ సైట్లో సిలబస్ షీట్ ఏం లేదు. బట్ ప్రీవియస్గా ఒక 1 month బ్యాక్ సిలబస్ షీట్ అఫీషియల్ సైట్లో ఇచ్చారు. బట్ ప్రెసెంట్ అయితే మళ్ళీ రిమూవ్ చేశారు. బట్ సిలబస్లో చేంజెస్ ఏమీ ఉండవు కాబట్టి మీకు అదే అంతకుముందు సిలబస్ షీట్ ఉన్నా కానీ దాన్ని బేస్ చేసుకొని క్లియర్గా ఫాలో అవ్వండి. సిలబస్ షీట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దాంతోనే మీకు వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజీ. నెక్స్ట్ మీకు కష్టమైనటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, మీకు సులభమైనటువంటి సబ్జెక్ట్స్ ఏంటి. కష్టమైనటువంటి సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించాలి, ఈజీగా ఉన్నటువంటి సమయానికి ఎంత సమయం కేటాయించాలి. ఇది ఫస్ట్ పాయింట్. అంటే మీరు అక్కడ డివైడ్ చేసుకోవాలి. అంటే సిలబస్ పైన అవగాహన పెంచుకోవడంతో పాటు సిలబస్ని ఏం చేసుకోవాలి, డిఫరెంట్ పార్ట్స్గా మీరు డివైడ్ చేసుకోవాలంటే సిలబస్ ఏంటి, దాని వెయిటేజ్ ఏంటి. సో ఆ సబ్జెక్ట్లో మీకు ఏవి కష్టం అనిపిస్తున్నాయి, ఏవి ఈజీ అనిపిస్తున్నాయి, అంటే ఎంతవరకు ఆ సబ్జెక్ట్ పైన మీరు అవగాహన పెంచుకున్నారు, అంతకుముందు ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు గ్రిప్ సాధించారు. అలా మీరు పర్టికులర్గా ఒక గ్రాఫ్ లాగా మీరు పక్కాగా దాన్ని ఏం చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి. అలా డివైడ్ చేసుకుంటే మీకు సగం ప్లానింగ్ అనేది అక్కడే కంప్లీట్ అయినట్టు. ఈ ఫస్ట్ పాయింట్ మాత్రము మిస్ చేసుకోవద్దు. చాలా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్లానింగ్. చాలా వరకు చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే చదవడం వేరు, చదివేటువంటి విధానంలో ప్లానింగ్ వేరు. చదివేటువంటి విధానం, చదవడం అందరూ చదువుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
టెట్ క్వాలిఫై అయినటువంటి ప్రతి అభ్యర్థి డిఎస్సి ప్రిపరేషన్లో ఉండేటువంటి ప్రతి అభ్యర్థి దేని పరంగా చదువుతూ ఉంటారు? డిఎస్సి జాబ్ సాధించాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే చదువుతూ ఉంటారు. ఇప్పుడు డిఎస్సి రాసేటువంటి ప్రతి ఆస్పిరెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య లక్ష్యం ఏంటి? గోల్ ఏంటి? డిఎస్సిలో జాబ్ సాధించాలి. ప్రతి ఒక్కరి లక్ష్యం అదే. కానీ కొందరికి మాత్రమే జాబ్ అనేది వస్తుంది. అంటే పోస్టుల సంఖ్యను బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ వారికి మాత్రమే జాబ్ వస్తుంది అంటున్నాం. మరి మిగతా వారు సరిగా చదవలేదా, వాళ్ళు బాగా చదివారు అనేది ఇక్కడ కంపారిజన్ కాదు. సో ఇక్కడ నీవు నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని ఏ విధంగా చేశావు, సో ఏ విధంగా వినియోగించుకున్నావు, సక్సెస్ యొక్క మార్గాలు మీరు ఏ విధంగా ఫాలో అయ్యారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ ప్లానింగ్లోనే చాలా కీలకమైనటువంటి పాయింట్స్ పరంగా చెప్పాలి అంటే ఇందాక సబ్జెక్ట్స్గా డివైడ్ చేసుకోమని చెప్పాను కదా. ఫస్ట్ పాయింట్ సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఉండేటువంటి టాపిక్స్ ఏంటి, కష్టమైనవి ఏంటి, సులభమైనవి ఏంటి క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి? కష్టమైన సమయానికి ఎంత సమయం కేటాయిస్తున్నావు, ఆ ఎంత సమయం ఏ టైంలో కేటాయించాలనుకుంటున్నావు అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా ప్లానింగ్ వేసుకోవాలి. అంటే పలానా రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఇంటికి లేయాలి, ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్తేనే మీరు ఆ రోజు ఆ సిలబస్ కంప్లీట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉంటేనే మీరు సిలబస్ కంప్లీట్ చేయగలరు. అలా ఆలోచన లేకుండా మీరు ఊరికే ప్రిపరేషన్ కొనసాగించారు అనుకోండి, ఏదో బ్లైండ్గా అలా ఫాలో అయ్యారు అనుకోండి, సో మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అంత పర్ఫెక్ట్గా ఉండవు. అందుకే డైలీ ఒక సబ్జెక్ట్ చదవద్దు, ఎప్పటికీ డైలీ ఒక సబ్జెక్ట్ చదవకూడదు. డైలీ 3-4 సబ్జెక్టులు చదవాలి. అది కూడా కంటిన్యూషన్గా చదవకూడదు, మధ్యలో బ్రేక్ తీసుకుంటూ చదువుకోవాలి. ఖచ్చితంగా రెస్ట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ప్లానింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోండి అంటున్నా. దేనికైనా కానివ్వండి, అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కానివ్వండి, ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటాం. ఆ ప్లానింగ్ ఎవరైతే పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటారో వారు 100% అయితే సక్సెస్ సాధించగలరు. మనమైతే పక్కాగా 60 days ప్లానింగ్, పక్కాగా డైలీ 4 or 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక షెడ్యూల్ వైజ్గా ఒక ప్లానింగ్ ప్రకారం అయితే వెళ్తాం. మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా కానివ్వండి, ప్లానింగ్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోండి, అది పర్ఫెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే రివిజన్. ఇది కూడా చాలా మంది తప్పు చేసేటువంటి విషయము. సో మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో మూర్తిమత్వం చదివారు, లేదా శిశు వికాసం కంప్లీట్ చేశారు, ఒక 2 days కంప్లీట్ చేశారు. ఇంకా పిల్లల మైండ్లో ఏంటి, నేను ఎడ్యుకేషనల్ సైకాలజీలో శిశు వికాసం కంప్లీట్ చేశాను అనేటువంటి ఆలోచనతో ఉంటారు. లేదా ఎడ్యుకేషనల్ సైకాలజీ శిశు వికాసం అయిపోయింది, అభ్యసనం అయిపోయింది, మూర్తిమత్వం అయిపోయింది, వైయక్తిక భేదాలు అయిపోయింది, 4 సబ్జెక్టులు అయిపోయినాయి, నాది ఎడ్యుకేషనల్ సైకాలజీ ప్రిపరేషన్ అయిపోయింది. సో ఆ ఆలోచనతో ఉంటే మాత్రం కష్టము. నెక్స్ట్ ఈ రివిజన్లోనే మీరు ఈ ప్లానింగ్లోనే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యేటప్పుడే రన్నింగ్ నోట్స్, కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ కీ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే మీ ప్రిపరేషన్ ప్లానింగ్లోనే, ఆ డిజైన్లోనే, మీ ప్రిపరేషన్లోనే రన్నింగ్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సమయం తక్కువ ఉంది కదా అని అడగచ్చు. రన్నింగ్ నోట్స్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ముందు మీకు రివిజన్కి బాగా యూజ్ అయ్యేది ఏంటి అంటే రన్నింగ్ నోట్సే. అందుకే మీరు సమయాన్ని వృధా చేయొద్దు అని ఫస్ట్ నుంచి నా ప్రతి మోటివేషన్ వీడియో అబ్జర్వ్ చేస్తుంటే సమయం చాలా చాలా వాల్యుబుల్. సో గడిచిన సమయం మళ్ళీ రాదు, రాబోయే సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రెసెంట్ ఉన్నటువంటి సమయాన్ని నువ్వు ఏ విధంగా వినియోగించుకుంటున్నావు అనేది మాత్రమే క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది అని నేను ప్రతి మోటివేషన్ వీడియోలో చెప్తూనే ఉన్నా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయ్యో అమ్మో అనుకునే బదులు ఎప్పటి నుంచే మీ ప్రిపరేషన్ పైన కొంచెం శ్రద్ధ పెడితే చాలు, పక్కాగా నీవు కూడా విజయం సాధించగలవు అనేటువంటిది మైండ్లో పెట్టుకో. ఖచ్చితంగా నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోగలవు. ఇక్కడ మీరు రివిజన్ ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అయిపోయినట్టు వదిలేయకూడదు. మధ్యలో ఖచ్చితంగా ఏం చేయాలి, రివిజన్ చేయాలి. పాసిబిలిటీ అయితే ఎగ్జామ్స్ రాయాలి. ఈ రివిజన్లోనే ఎగ్జామ్స్ రాస్తే ఏమవుతుందంటే నువ్వు ఏ సబ్జెక్ట్ పైన ఇప్పుడు చదివావు అది ఎంతవరకు మైండ్లో స్టోర్ అయింది అనేది ఫస్ట్ ప్రైమరీ అయితే, సెకండరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు, ఆ చదివేటువంటి టెక్నిక్స్ కూడా తెలియాలి. చదివేటువంటి టెక్నిక్స్ అంటే ఏదైనా ఒక కంటెంట్ చదువుతున్నప్పుడు డైరెక్ట్గా చదువుతారు చాలామంది. అదే క్వశ్చన్ని కొంచెం రివర్స్లో అడిగితే చెప్పలేరు. అంటే అది ప్రిపరేషన్ పర్ఫెక్ట్ ప్లానింగ్ కాదు. అంటే మనం ఏదైనా ఒకటి చదివేటప్పుడు
అది ఫార్వర్డ్లో అడిగినా, బ్యాక్వర్డ్లో అడిగినా, కొంచెం లాజికల్గా అడిగినా, ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క మెయిన్ ప్రిపరేషన్ అనమాట. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, ఒక ప్రాబ్లం తీసుకున్నావు, డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ చేయగలిగావు. అదే ప్రాబ్లం కొంచెం న్యూమరికల్ వాల్యూస్ మార్చి కొంచెం మోడల్ చేంజ్ చేసామనుకోండి, ఆన్సర్ చేయలేరు. ఆ ప్రిపరేషన్ చాలా వరకు అలా ఫస్ట్ లెవెల్ ప్రిపరేషను చాలా వరకు అప్పటి వరకే గుర్తుంటుంది. అదే మీరు ఎలా అడిగినా చేసే విధంగా ప్రిపేర్ అయ్యారనుకోండి, అది లైఫ్ టైం గుర్తుంటుంది. సో ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కావాలి. ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కావాలి అంటే మీరు ఆ సబ్జెక్ట్ పైన ముందు అవగాహన పెంచుకొని పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీరు 100% ఆ స్టేజ్కి అయితే వెళ్ళగలరు. అందుకే రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ కీలక పాత్ర పోషిస్తాయని నేనైతే చెప్పగలను. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ పైన మీరు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారనేది కానివ్వండి, నెక్స్ట్ క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కానివ్వండి, నెక్స్ట్ కొందరు మీరు టెట్లో అబ్జర్వ్ చేసి ఉంటారు, మీరే ఖచ్చితంగా నేను చెప్పిన మిస్టేక్ చేసి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కొందరు తెలిసిన బిట్లు కూడా మేము తప్పు చేసి వచ్చాము అంటారు. ఈ వర్డ్ మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, ఈవెన్ మీరు కూడా మైండ్లో ఒక్కసారి అనుకొని ఉంటారు, ఏంటి నేను తెలిసిన బిట్టు తప్పు చేసి వచ్చాను. అది ఎందుకు చేస్తున్నాము అంటే, అది ఆ టైంలో తెలిసిన బిట్టు తప్పు చేశారనుకోండి, నష్టపోయేది మీరే. అది ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తే మీరు రికలెక్ట్ చేసుకునేటప్పుడు, ఐ మీన్ లాస్ట్ రిజల్ట్ చూసుకునేటప్పుడు, ఇప్పుడు ఫ్రెండ్లీగా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు స్కోర్ చెక్ చేసుకుంటారు. అక్కడే విధంగా మీరు చేసిన తప్పులు చెక్ చేసుకుంటారు. ఆ తప్పులు చెక్ చేసుకునేటప్పుడు తెలిసిన బిడ్డ తప్పు చేశారనుకోండి, కొంచెం జాగ్రత్త పడతారు. అవునా? జాగ్రత్త ఖచ్చితంగా పడతారు. అంటే అలా 2-3 సార్లు మిస్టేక్ చేశారనుకోండి, అరే నేను తెలిసిన బిట్లు కూడా తప్పు చేస్తున్నాను, నెక్స్ట్ సారి ఖచ్చితంగా దీనిపైన కొంచెం ఫోకస్ చేయాలి, తెలిసిన బిట్లు కూడా మిస్టేక్స్ చేయకూడదు. తెలిసి మిస్టేక్స్ చేస్తే అంతకన్నా బ్యాడ్ లక్ ఇంకోటి ఉండదు. కాబట్టి వాటి నుంచి ఫస్ట్ మనము బయటికి రావాలి. తెలిసిన బిట్లను ఎప్పటికీ తప్పులు చేయకూడదు. అలా తప్పులు చేయకుండా ఉండాలి అంటే శాంపిల్ ఎగ్జామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మాత్రం ఇక్కడ క్లియర్గా చెప్పగలము. నెక్స్ట్ రివిజన్. ఎందుకంటే రివిజన్ ఎక్కువ సార్లు చేస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక వర్కే తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సమయం తక్కువ ఉందని మీరు అడగచ్చు, ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు అనేది మీకు తర్వాత విషయము. సో ఇప్పుడున్న సమయం తక్కువ ఉన్నా కానివ్వండి, రివిజన్ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది డిజైన్ చేసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు, ఫస్ట్ రోజు కష్టం అనిపిస్తుంది, అదే వర్క్ రెండో రోజు చేస్తే కొంచెం ఈజీ అనిపిస్తుంది, అదే వర్క్ మూడో రోజు చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. అవునా? అంటే ప్రాక్టీస్, అంటే ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఆ వర్క్ మీద మీకు అంత గ్రిప్ ఏర్పడుతుంది. ఇక్కడ కూడా అంతే, రివిజన్ చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ అనేది మైండ్లో మీకు బాగా స్టోర్ అవుతుంది. అది కూడా ఎక్కువ రోజులు మీరు గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే క్వశ్చన్ని ఎన్ని విధాలుగా ఇచ్చినా, ఎందుకంటే 2-3 సార్లు చదివింటారు కాబట్టి, అదే క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడిగినా కానీ, ఐ మీన్ క్వశ్చన్ తిప్పించి ఇచ్చినా ఎటిచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అలా మీరు ఎలా ఇచ్చినా చేయగలిగారు అంటే ఖచ్చితంగా మీరు ఆ సబ్జెక్ట్ ఏం చేసింటారంటే బాగా రివిజన్ చేసింటారు. అందుకే రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని క్లియర్గా అయితే చెప్పగలను. ఈ 3 పాయింట్స్, సిలబస్ పైన అవగాహన పెంచుకోండి, సిలబస్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేసుకోండి, ఏది కష్టము ఏది సులువు అని డివైడ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఒక సిలబస్ షీట్ని క్లియర్గా సిలబస్ షీట్ని క్లియర్గా డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ ప్లానింగ్. ఆ డిజైన్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది పక్కాగా మీరు డిజైన్ చేసుకోండి. తర్వాత దీంతో మీకు రన్నింగ్ నోట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రివిజన్తో పాటు ఎగ్జామ్స్. సో చదివింది అలాగే వదిలేయకుండా రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్ రాస్తూ మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే 100% మీరు కొంచెం విజయం వైపు అయితే వెళ్ళగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ 3 పాయింట్స్ మీరు ఫాలో అవ్వండి, పక్కాగా విజయం అయితే పక్కాగా సాధిస్తారు. ఇంకోటి ఏంటి అంటే, సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దని మాత్రం ఫైనల్గా చెప్పగలను. సమయాన్ని అంటే పాసిబిలిటీ ఉన్నంత వరకు ఫ్రీ టయాన్ని మాత్రము అనవసరమైనటువంటి వాటికి మాత్రము వృధా చేసుకోవద్దు. ఇదొక్కటి మైండ్లో పెట్టుకొని చాలు. అంటే ఇక్కడ అన్నెసెసరీ వాట్సాప్ చాటింగ్ పరంగా కావచ్చు, అన్నెసెసరీ పరంగా ఫోన్ కాల్స్ కావచ్చు, అన్నెసెసరీ ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఇప్పుడు అవన్నీ మీకు అవసరం లేదు. జాబ్ వచ్చిన తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అయిపోయేంత వరకు, వీలైనంత వరకు, పాసిబిలిటీ ఉన్నంత వరకు సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి. లైక్ యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి. అన్నెసెసరీ అవసరమైనప్పుడు వాడుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్ తీసుకున్నారు లేదా ఎగ్జామ్స్ రాస్తున్నారు, అవసరం అప్పుడు మొబైల్,
అవసరమైనప్పుడు ఓకే, అన్నెసెసరీ ఇప్పుడే చెప్పాను కదా, అనవసరమైనటువంటి చాటింగ్ కానివ్వండి, అనవసరమైనటువంటి కన్వర్జేషన్ కానివ్వండి, అనవసరమైనటువంటి రీల్స్, క్లిప్పింగ్స్, వీడియోస్ కానివ్వండి, అలా సమయాన్ని మాత్రం మీరు వృధా చేసుకోకుండా కరెక్ట్‌గా ఎప్పుడు ఎవరైతే పర్ఫెక్ట్‌గా సమయాన్ని కరెక్ట్‌గా వినియోగించుకుంటారో వారు పక్కాగా అయితే విజయం అయితే సాధించగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా మన గ్రూప్‌లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. నా వాట్సాప్ నెంబర్ 8341949272 ఎస్‌సిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.